రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ దేవాలయం అంతా ధూమము చేత నింపబడిందట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆ దేవాలయం అంతా కూడా ధూమము చేత నింపబడిందని రాయబడింది. ప్రియులారా, ఏమండి 119 కీర్తన 164 వచనాన్ని మీరు చదివితే దినములకు 7 మార్లు స్తుతించేట కీర్తనాకారుడు. 7 మార్లు. మనం ఏం చేస్తాం? ఖాళీ దొరికితే చాలు 10 మందిని పిలుస్తాం, అవసరమైతే టీ పెడతాం, లేకపోతే ఉప్మా చేసేస్తాం, పనికి మళ్ళీ మీటింగ్ పెడతాం అక్కడ. ఏమండి గుమ్మాలో నిలబడి అత్తది కోడలికి, కోడలది అత్తది, ఏమండి భర్తకి భార్యకి మధ్యన ఏమండి ఇలాంటి లంకెలు పెడుతూ ఊళ్ళో ఉన్న పాపమంతా మోసుకొచ్చి దరిద్రమైన మీటింగ్ పెడతావే తప్ప అమ్మ కాసేపు ప్రార్థన చేసుకుందామంటే ఉండి పొయ్యి మీద దాకెట్టు వచ్చినప్పుడు గ్యాప్ మొద్దు దాకా. ఏమండి ఈ దాక మోకానికి అప్పుడు గ్యాప్ మొద్దు దాకా, అప్పుడు దాకా జ్ఞాపకం రాదు. పక్కింటోళ్ళతో మాట్లాడటానికి 10 ఇటుకలు దెమ్మేసుకొని మాట్లాడేతో పనికి మలిచేస్తా. ప్రభుతో మాట్లాడటానికి మాత్రం ఎంత బద్ధకమో మనకి. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ దేవాలయం అనబడుతున్న వారు జీవితంలో ఉండవలసిన ధూపవేదిక అనే ప్రార్థనా జీవితాన్ని దుష్టుడు పాడు చేయాలని చూస్తున్నాడు. దుష్టుడు పాడు చేసిపోతున్నాడు. ఇప్పటికే చాలామందికి పాడు చేసేసాడు. కనుక జాగ్రత్తగా మరలా నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే, దేవుని దగ్గర ప్రాధేయపడగలిగితే, కన్నీరు కార్చగలిగితే మరలా దేవుడు నీ ధూపవేదికను నిలబెడతాడని నేను మరీ మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే అంటాడు, పాడైపోయిన చోటల్లా మాకు విజయాన్నివ్వా, మాకు విజయాన్ని ఈ శత్రువు పాడు చేసేసాడయ్యా, మాకు విజయం కావాలని కీర్తనాకారుడు అంటున్నట్లుగా వాక్యం వింటున్న ప్రియులారా, ధూపవేదిక అనబడుతున్న ప్రార్థనా జీవితం మన దగ్గర ఉందా? అది కలిగి మనం ఉన్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రార్థన లేని వారుగా ఉండకూడదు, కానీ ప్రార్థనా పరులుగా మనం ఉండాలి.